హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న స్వామి టాక్స్. నా పేరు స్వామి. ఇక 27 తారీఖు ఇంకొక 3-4 రోజులు మాత్రమే ఉంది. 27 తారీఖు అనేది బీఆర్ఎస్కి చాలా అంటే చాలా పెద్ద సభ ఇది. ఎందుకంటే కమ్బ్యాక్ కాబోతా ఉన్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా అంటే చాలా వ్యతిరేకత అయితే మూట కట్టుకున్నారు. హైడ్రా చాలా అంటే చాలా పెద్ద హైడ్రా వచ్చి కొన్ని వందల ఇండ్లు సొంతంగా కట్టుకున్న పర్మిషన్ ఇచ్చిన ఇల్లును కూలగొట్టారు. ఆ లోన్లు ఎట్లున్న పరిస్థితి అట్లే ఉంది. చాలా అంటే చాలా డేంజర్ పొజిషన్ అది. గ్యారంటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు. సో వీటన్నిటిపైన ఏం మాట్లాడబోతున్నారో కేసీఆర్ గారు అనే విషయానికి చాలా అంటే చాలా మంది కళ్ళు ఇక్కడనే 27కు ఉన్నాయి. సో దాని మీద మనకు తెలిసిన విషయానికి వచ్చేస్తే సెంట్రల్ వైజ్గా చూసుకుంటే మరి మోడీ గురించి మాట్లాడతారా, లేకపోతే రాహుల్ గాంధీతో కలిసి వెళ్దాం అనుకుంటారా, ఏదో ఒకటి ఇక్కడ నుంచి ఈ సభ నుంచి ఏదో ఒకటి క్లారిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే మోడీతో వెళ్తే ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, కాంగ్రెస్తో ఉంటే ఏ విధంగా ఉంటుంది, అంటే ఇప్పుడు బయటికి ఏ విధంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ మినిమం చెప్తున్నా, కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం ఈ మూడు ఒకే విధంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్కి సపోర్టు బీఆర్ఎస్కి సపోర్టు ఎంఐఎం. ఈ విషయం ఎక్కడ చెప్తున్నా అంటే మనకు ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఇక్కడ బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది. మరి మిగతా ఏ పార్టీ కూడా పోటీ చేస్తారు. అంటే ఇందుకెళ్ళి ఇది తప్పుకుంది, ఓన్లీ ఎంఐఎం మాత్రమే పోటీ చేస్తుంది అక్కడ. మరి వీళ్ళందరూ ఏకం మీద ఉన్నారా, ఎక్కడెక్కడ వాళ్ళకు అనుగుణంగా ఏ రాజకీయ వ్యవస్థ, ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అది విధంగా ఇక్కడైతే ఉండగలుగుతారు. సో దాని విషయానికి వస్తే అది పక్కన పెడితే ఎమ్మెల్సీలో మాత్రం బీజేపీ ఎంఐఎంకి చాలా పోటీ అయితే జరుగుతూ ఉంది. మరి ఎవరు గెలుస్తారు అనేది తర్వాత విషయం. సో ఇక్కడైతే మనకు 27th అందరి కళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని ఆల్మోస్ట్ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం దానిపైన నిమగ్నమైంది. గ్రామాల వారీగా ప్రతి గ్రామం నుంచి తెలంగాణలో కొన్ని జిల్లాలకే కాదు, ప్రతి మొత్తం గ్రామాల నుంచి గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కమిటీలు, అంటే కమిటీలు ఉంటాయి కదా, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, నెక్స్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వీళ్ళందరితో పాటు ఒక నియోజకవర్గానికి మినిమం 70 మంది, అంటే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కలిసి 600 మందితో పాటు ఈరోజు కేటీఆర్ గారు మీటింగ్ పెట్టారు. మరి ఇది ఎంతవరకు జనాన్ని ఆకర్షిస్తుంది, ఎంతమందికి రీచ్ అవుతుంది, వెళ్ళిన చాలా వరకు అయితే చాలా రీచ్ అయితే ఉన్నది. కానీ దానికి ఎంతమంది ఈ ఎండల ఆ 10 లక్షల మందిని రీచ్ అవుతారా లేదా అనేది సెకండరీ. కాకపోతే గవర్నమెంట్ మీద ఈ యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ చూద్దాం తర్వాత అసలు ఎంతమంది వచ్చారు, ఆ వీడియోలో ఏం మాట్లాడారని. కానీ ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ దేని గురించి కేసీఆర్ గారు ఈ 27th రోజు మాట్లాడగలుగుతారు అని కొంచెం మనం లోతుగా విశ్లేషణ ఇస్తే ముందుగా మనకు మోడీ గురించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తాం. అసలు ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చాలా అంటే చాలా బుక్కులు చదివే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఇప్పుడున్న మోడీ వరకు ఇప్పుడు బుక్కులు చదివిరు. మరి మోడీ మీద వ్యతిరేకత స్టార్ట్ చేస్తాడా, లేకపోతే రాజకీయంగా దుమారం ఏమైనా లేపుతాడా, అది పక్కన పెడితే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు. నిజానికి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు 2 ఏళ్ల కిందనే వాటి కాలపరిమితి అయిపోయింది. ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు. సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేడు, ఎంపీపీ లేరు. గ్రామాలకు సంబంధించిన వ్యవస్థ మొత్తం కుంటుపడిపోతుంది. అక్కడ చూడాల్సింది మొత్తం గ్రామ సెక్రటరీలు ఎంతవరకు చూసుకుంటారు, నిధులు లేకుండా. అలా చాలా బాధ అవుతుంది. ఈ విషయం మీద మాట్లాడతారేమో అని చెప్పేసి నిజంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం ఏ విధంగా విఫలమవుతుంది, ఎందుకు విఫలమైపోయింది, ఎక్కడెక్కడ విఫలమైపోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకు ముందుకు ఏమేమి చేసింది అంటే అప్పుడున్నప్పుడు టీఆర్ఎస్ అప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఆ 10 years గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమేమి చేసింది, రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ ఏమేమి చేయొచ్చు, ప్రాజెక్ట్స్ ఏం కట్టింది, కాళేశ్వరం ఏ విధంగా యూజ్ అవుతుంది, నెక్స్ట్ సన్నబియ్యం పిల్లలకి ఏ విధంగా ఇచ్చారు, నెక్స్ట్ హాస్టల్లో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండే, విద్య ఏ విధంగా ఉండే, నెక్స్ట్ ఆరోగ్యం ఏ విధంగా ఉండే, 100 పడకల ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయి,
వాటన్నిటికి సంబంధించి ఏమేమైతే చేసిరో 10 ఏళ్ల కాలంలో వాటన్నిటిని ప్రతి ఒక్కడు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కటి ప్రస్తావించి వాటిపైన అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు పరిపాలించిన తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు కేవలం 16 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని జనాలకు తీసుకునే విధంగా ఉన్నట్టుగా ఈ విధంగా ఇది ఇక్కడ ఉంటే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఫుల్ డిసైడెడ్గా జనాలకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ మీద చాలా అంటే చాలా వ్యతిరేకత మూడగట్టుకొని వస్తుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న ఒక సర్వే, నిన్ననే అనుకుంటా, నిన్న ఒక సర్వే కూడా వచ్చింది. దానికి అత్యధికంగా ఎవరికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందంటే కేసీఆర్ గారికే అవకాశం వస్తుందని చెప్పేసి మెజారిటీ ప్రజలు ఒప్పుకుంటా ఉన్నారు. ఇది ఇక్కడ పెడితే ఇక్కడ వరకు రేపటి అంటే 27 తారీఖు ఏం జరుగుతుందో అక్కడి వరకు. ఇక ఇక్కడ మనం బీజేపీని చూసుకుందాం. బీజేపీ ఇంకా వీళ్ళ గొడవలు ఎక్కడుందంటే అధ్యక్ష పదవి వీళ్ళకి ఒక పెద్ద ఇదైందంటే పెద్ద గుండులా ఉంది వీళ్ళ పరిస్థితి. ఈ ఒక్క అధ్యక్ష పదవి క్లియర్ అయిపోతే వాళ్ళు కూడా గ్రౌండ్లోకి రావాల్సిందే, వాళ్ళు కూడా కొట్లాడాల్సిందే, వాళ్ళు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలియాల్సిందే. కానీ ఇంతవరకు బీజేపీ మాత్రం మరి ఫీల్డ్లో కనిపిస్తలేదు. ఎప్పుడు వస్తుందో కంబ్యాక్ ఎప్పుడైతుందో తెలియదు. కానీ వచ్చిందంటే ఇక్కడ త్రిముఖ పోటీ మళ్ళీ తప్పకుండా కనబడుతుంది. స్థానిక సంస్థలల్లో త్రిముఖ పోటీ ఉండబోతుంది. స్థానిక సంస్థలల్లో ఎందుకంటే ఈ త్రిముఖ పోటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే స్థానిక సంస్థలు 8 నియోజకవర్గాలు అంటే 8 ఎంపీ సీట్లల్లో బీజేపీ ఉంది, 8 సీట్లలో కాంగ్రెస్ ఉంది. ఇక బీఆర్ఎస్ అయితే నిలవకపోవచ్చు. కాకపోతే బీఆర్ఎస్కి పట్టెక్కడ దొరికిందంటే బీజేపీ సైలెంట్ అవడం వల్ల బీఆర్ఎస్ కంబ్యాక్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100% వాస్తవానికి బీజేపీ ఈ టయానికి రివర్స్లో ఉండి అంటే వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే సేమ్ బీజేపీ చేసిన తప్పేందంటే ఇప్పుడు మనం ఉన్న ఎన్నికలలో ఆల్మోస్ట్ బండి సంజయ్ని ఎన్నికల ముందు దాదాపు చివరిలో బండి సంజయ్ని పక్కకు పెట్టారు. దాని పర్యవసానం ఎలక్షన్లలో చూసారు కదా, 8 మంది సీట్లు, కేవలం 8 మంది గెలుపొందారు. సో ఇప్పుడు కూడా మరి అలాంటివి చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ ముందే బీజేపీ ప్లాన్ చేస్తుందా? ఎందుకంటే గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని వీళ్ళు ఏమైనా ఉపయోగించుకుంటారా అనేది చూడాలి. కానీ వీళ్ళకేమో కేవలం ఈ అధ్యక్ష పదవి, అక్కడ అరవింద్ కొట్లాడతారు, ఇక్కడనేమో కిషన్ రెడ్డి కావాలంటాడు, అక్కడనేమో బండి సంజయ్ మళ్ళీ కావాలంటాడు, ఈటల రాజేందర్ కావాలంటారు. మరి ఎక్కడి వరకు వస్తుందో ఇది కూడా ఒకసారి సపరేట్ టాపిక్గా మనం మాట్లాడుకుందాం. ఈ అధ్యక్ష పదవి ఒక్కటి అయిపోతే ఇక వీళ్ళకి వచ్చి ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే ఉంటుంది. కాంగ్రెస్ మీద గవర్నమెంట్ మీద కొట్లాడమా, లేకపోతే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిజానికి కాంగ్రెస్ అంటే ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్ మీదనే వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రజలకు తీసుకునే అవకాశం ఈ వ్యతిరేక అంటే ప్రతిపక్షాలకు ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటారు అనేది బీజేపీకి వదిలేద్దాం. కానీ గ్రౌండ్లోకి మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. ఏ విధంగా వెళ్ళిపోయిందో మనం చూసుకుంటే ఇంతకుముందుకు బీఆర్ఎస్ ఏ విధంగా ఉండే, బీఆర్ఎస్ అనేది 10 ఏళ్ల కాలం గవర్నమెంట్ని సుస్థిరంగా ఏర్పరచుకుంది, చాలా మంచిగా ఉండేది. కానీ రాజకీయానికి సంబంధించి కేసీఆర్ చేసిన తప్పులా లేకపోతే మరి అది సెకండ్ గ్రేడ్ చేసిన రాజకీయం తెలియదు. కానీ అటో ఇటో ఒక 1% నుంచి 2% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు చాలా రాజకీయంగా చాలా అంటే చాలా తెలివిగలవారు. కేసీఆర్ని టీఆర్ఎస్ అంటే కేసీఆర్ కనిపిస్తాడు ఒక హెడ్గా. బీజేపీ అంటే ఎవరు కనిపించాలి? స్టేట్ లెవెల్లో అంటున్నాను. ఎవరు కనిపిస్తాం? ఎవరిని గుర్తు చేసుకుందాం? సాధారణ కార్యకర్తగా ఎవరిని గుర్తు చేసుకుంటారు? అది వదిలేదు. కాంగ్రెస్ అంటే అంతో ఇంతో రేవంత్ రెడ్డి ఉంటే మరి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా? మరి రాజకీయం అయితే తెలిసి వస్తుంది, కానీ గవర్నమెంట్లో ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది అవుతుందా లేదా అనేది మీ అందరికి తెలియాలి. కానీ ఇక్కడ కేసీఆర్ గారి ఒక హెడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రాజకీయ నాయకునికి ఇన్ని రోజులు సైలెంట్లో ఉండు అంటే ఒక్కసారి కూడా బయటికి రాలే, పెద్ద సభలు నిర్వహించలే. కానీ ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని గవర్నమెంట్ మీద మొత్తం వ్యతిరేకత ఏ విధంగా ఉందో తెలుసుకొని ఆ ఫామ్ హౌస్కి సంబంధించి ఎంతమంది మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏ రాష్ట్రం అంటే ఏ జిల్లాలో ఏమవుతుంది, ఏ మండలంలో ఏమవుతుంది, రైతులు ఏ విధంగా ఉన్నారు, మిగతా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతనేం ఆగడు. కాకపోతే బయటికి రాలే ఫామ్ హౌస్ నుంచి కూడా, కానీ అతను చేసే పని మొత్తం చేసిండు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు అనేది
ఇప్పుడు తెలుస్తుంది మనకు 27 తారీఖు ఏం మాట్లాడగలుగుతాడు, గవర్నమెంట్ మీద మరి ఏం ఎలిగేషన్ చేస్తాడు అనేది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ డిఫెన్స్ నుంచి అఫెన్స్కి వచ్చినట్టే ఉంది. మోడీ గురించి మాట్లాడతారా, రాహుల్ గురించి మాట్లాడతారా? నాకు తెలిసి ఇప్పుడు గవర్నమెంట్లో మోడీ ఉన్నారు కాబట్టి మోడీ గురించి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఇక రాహుల్ గురించి మాట్లాడితే కనుక, ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ అంటే రాజకీయ పార్టీ, కేసీఆర్ది రాజకీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ కాబట్టి, ఈ ప్రాంతీయ పార్టీ ఎట్లుంటుందంటే ఏ రాజకీయ పార్టీకి మనుగడ ఉంటే ఆ రాజకీయ పార్టీతోటి జట్టుగట్టనీకి సిద్ధమవుతాయి ఈ ప్రాంతీయ పార్టీలు. సో ఎంత తిట్టినా ఎంత తిట్టుకున్నా రాజకీయ నాయకులు బద్ధశత్రువులు ఉండరు. పార్టీకి సంబంధించి ఉంటారు కానీ వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు. సో ఇప్పుడు తిట్టుకున్నా రేపు పొద్దున కలవచ్చు. మరి కాంగ్రెస్ తోటి ఉంటారా, లేకపోతే మరి బీజేపీ తోటి జట్టు కడతారా, లేకపోతే మాకు బలం సరిపోతుంది, మేము కంబ్యాక్ అవుతున్నాం, మేము బాగానే ఉన్నాం, మేమే కొట్లాడుకుంటామని చెప్పేసి కేవలం బీఆర్ఎస్ఏ మరి పోటీ చేస్తుంది అనేది రేపటి 27 తారీఖు సంబంధించిన మీటింగ్లో తెలుస్తుండొచ్చు. ఏం మాట్లాడతారని ఉత్కంఠగా అయితే ఉన్నారు జనాలు. కానీ క్యాడర్లో మాత్రం మంచి జోష్ వచ్చింది. ఇప్పటికే మనం గ్రామాలలో చూసుకున్నట్టయితే పార్టీ లెవెల్కి సంబంధించి గ్రామాలలో మంచి పట్టు ఉన్నది. అది ఎక్కడికి పోకుండా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడ టీఆర్ఎస్ని మొత్తం చేర్చుకొని ఇంకా టీఆర్ఎస్ లేకుండా అంటే బీఆర్ఎస్ లేకుండా మొత్తం ఖాళీ చేస్తారేమో అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి చేసిన పని అయితే అంతగా అనిపిస్తలేదు. ఈ గవర్నమెంట్ నడిపేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ తెలియడం చాలా కష్టమవుతుంది. ఈ రాజకీయం జోలికి అయితే ఇంకా రాలేకపోయాడు. కాకపోతే రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు, కాకపోతే సందర్భం వచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు మరి సందర్భం వచ్చిందని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ ఏ రేంజ్లో ముంగడి పోతుంది, అసలు ఏ ఎత్తులతో ముంగడి పోతుంది అనేది ఈ 27 తారీఖు తర్వాత చూద్దాం. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు, ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని బయట పెడుతున్నందుకు, గవర్నమెంట్ మీద చాలామంది వ్యతిరేకత ఉన్నందుకు కరెక్ట్ టైంలో కంబ్యాక్ అవుతుంది మన బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది చూద్దాం. ఇక మీకు కూడా మనం నచ్చితే కమెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వీడియో మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.